బారాస ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారా? కవితకు ఈడీ, సిబిఐల నోటీసులు. బీజేపీ, బీఆర్ఎస్ల నడుమ కొనసాగుతున్న ఎన్నికల పొత్తులో భాగమే తప్ప అరెస్టులు ఉండవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటున్నారు. రేపో మాపో కేసీఆర్, కవిత అరెస్ట్ అవుతారంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హెచ్చరిస్తూ వచ్చిన బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి బీజేపీ అధిష్టానం తప్పించడంతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందనే ప్రచారం సాగింది. ప్రస్తుతం తాజాగా సోమవారం విచారణకు హాజరు కావాలని సిబిఐ వారం క్రితమే నోటీసులు జారీ చేస్తే ఒక్కరోజు ముందు హాజరు కాలేనంటూ కవిత లెటర్ రాయడం విశేషం. తాను 6 వారాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొనడం విశేషం. అయితే ఎన్నికల షెడ్యూల్ మార్చి 2వ వారంలో వచ్చే అవకాశం ఉంది. మరి అంతలోపు విచారణకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నిస్తే మహిళలను ఇంటి వద్దే విచారణ జరపాలనే రూల్స్కు విరుద్ధంగా విచారణకు పిలుస్తున్నారంటూ ఈడీపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విచారణకు పిలవరాదని సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు సిబిఐకి కూడా వర్తిస్తాయని కవిత గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాదిరిగా విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. అయితే కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే చేయొచ్చేమో, కానీ కవితను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేసే అవకాశం లేదని టాక్ జోరుగా వినిపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ నడుమ కుదిరిన లోపాయికారి ఒప్పందంలో భాగమే ఇది అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు నిజమేనా? ఈ విషయం తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.